హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఇరాన్ ఇజ్రాయెల్ వార్కి సంబంధించి చూసుకుంటే ప్రస్తుత అప్డేట్లు, ట్రంప్ గారి ఆయన తీసుకుంటున్నటువంటి స్టెప్స్ కావచ్చు, ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు, త్రూ పాకిస్తాన్ వేదికగా చర్చలు జరుగుతున్నటువంటి కామెంట్లు 1-2 రోజుల నుంచి కాస్త ఎక్కువగా వస్తున్నాయి. ఆ చర్చల యొక్క సారాంశం, ఓవరాల్ గా లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ వార్ అంటే ఏం చెప్తారు సార్? నువ్వు లేటెస్ట్ అప్డేట్లను 40 రోజుల కిందనో 50 రోజుల కిందనో అంతకుముందనో ఏదైనా అనుగాక ప్రజలకి సింపుల్ గా బుల్లెట్ పాయింట్స్ లో కనుక చెప్పాలి అంటే 1, 2, 3, 4 పాయింట్స్ లో చెప్పేస్తాను నేను. ఫిబ్రవరి 28వ తారీఖు యుద్ధం మొదలైంది. పాయింట్ నెంబర్ 1. 3-4 రోజుల్లో అయిపోతుందని ట్రంప్ గారు చెప్పారు. పాయింట్ నెంబర్ 2. అక్కడ రిజైమ్ చేంజ్ చేస్తాము, అదే మా ప్రధానమైన ఉద్దేశము. ట్రంప్ గారు చెప్పిందే, అది కుదరలేదు. హార్మోస్ ని ఓపెన్ చేసేస్తాము, అది కుదరలేదు. 460 కేజీల యురేనియం ని మేము స్వాధీనం చేసుకుంటాము, అది కుదరలేదు. 3-4 రోజుల్లో యుద్ధం అయిపోతుంది, అది కుదరలేదు. ఏది కుదరలేదు. ఏమి చేయాలో తెలియక సీజ్ ఫైర్ అంటాడు, కానీ ఒక పక్క యుద్ధం జరుగుతూనే ఉంటది. 5 రోజులు రెస్ట్ అంటాడు, 15 రోజులు రెస్ట్ అంటాడు. సంగతి సమాచారం ఇవన్నీ కూడా కుదిరే పని కాదు. ఇరు పక్షాలు కూడాను బాగానే భారీగానే నష్టపోయాయి. వాళ్ళేమో పేట్రియాట్ మిజైల్స్ ఒక్కొక్కటి 2 కోట్లు, 3 కోట్లు, 20 కోట్లు ఉండేటువంటి పేట్రియాట్ మిజైల్స్ ఉపయోగించారు. వీళ్ళేమో ఇరాన్ వాళ్ళేమో 25 లక్షలు విలువ చేసేటువంటి డ్రోన్స్ ని ఉపయోగించారు. ఇప్పటికి కూడాను వాళ్ళ అసలు సిద్ధలైన ఆయుధాలను బయటికి తీయలేదు. హార్మోజ్ అనేటువంటి దాని దగ్గర గట్టిగానే పట్టు కూర్చున్నారు. ట్రంప్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట చెప్తుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ట్రంప్ గారికి పెద్ద తేడా అంటూ ఏమీ లేదు. పచ్చి అబద్ధాలు చెప్తుంటాడు. మోడీ గారికి 180 కోట్లు ఇచ్చానని చెప్తాడు, పచ్చి అబద్ధం. ఎప్స్టీన్ ఫైల్స్ లో మోడీ గారి పేరుందంటాడు, ఉందో లేదో మనకు తెలియదు. ఈ 2 విషయాల గురించి మోడీ గారు ఏనాడో మాట్లాడరు. మన ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ లో యాక్చువల్ గా ఇవాళ మీటింగ్ అనేటువంటిది జరిగి ఉండాలి, కానీ ట్రంప్ గారే చెప్పారు మా బృందాన్ని మేము పంపించడం లేదు అని. ఇరాన్ వాళ్ళు ఏ సంగతి చెప్పలేదు, వాళ్ళు కూడా బృందాన్ని పంపించలేదు. ఇదంతా కూడా ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని కాస్త హైప్ చేసుకోవడానికి చేసిన పని తప్ప ఇంకేం లేదు. ఓకే, జేడీ వెన్స్ వాళ్ళు వస్తారు సంగతి సమాచారం అని చెప్పి ముందు ట్రంప్ గారే చెప్పారు. వాళ్ళ సైనికాధికారులు, పెంటగాన్ లో ఉండేటువంటి ఆఫీసర్స్ యుద్ధానికి మనము వెళ్ళవద్దు అని చెప్పినప్పటికీ కూడాను మూర్ఖత్వంతో మన ట్రంప్ గారు యుద్ధం మొదలుపెట్టాడు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళు చెప్పిన మాట విన్నాడు. చర్చలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అని వాళ్ళు చెప్పిన మాట మొట్టమొదటిసారిగా విన్నాడు. ఈ 50-52 రోజులు ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం విన్నాడు. మీ నాగరికతనే నాశనం చేసేస్తానన్నాడు. నాగరికత లేనటువంటి ఒక వ్యక్తి. ఇప్పుడు ట్రంప్ గారి పరిస్థితి ఏంటంటే, మరి మనం అనవసరం కూడా తెలియదు కానీ అమెరికా ప్రజల్లోనే ఆయన జోకర్ అయిపోయాడు. రేపు నవంబర్లోనే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఉంటాడో పోతాడో తెలియదు మనకి. ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో ఆయనకు మాత్రమే తెలుసు, ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య వచ్చినటువంటి విభేదాల మూలకంగా, వారు మూలకంగా వాళ్ళిద్దరు తేల్చుకునే వాళ్ళు అనవసరంగా ట్రంప్ గారు 7 కాళ్ళు పెట్టించాడు అందులో. ఇద్దరికీ నష్టం జరిగింది. యురేనియం ఇవ్వమంటాడు ట్రంప్, ఇవ్వాలని చెప్పి వీళ్ళు అంటారు. మీరు కావాలంటే రండి, వెరిఫై చేసుకోండి, మేము ఆయుధాలు అంటే ఏమీ తయారు చేయట్లేదని చెప్తాడు. దాన్ని ట్రంప్ గారు ఒప్పుకోడు. మా దేశంలో ఎవరు అధికారంలో ఉండాలి, ఏ రకమైన అధికారం ఉండాలి, అది ఫెడరలిజం ఉండాలా, సోషలిజం ఉండాలా, క్యాపిటలిజం ఉండాలా, రాచరికం ఉండాలా, మా ఇష్టం, నువ్వెవడు చెప్పడానికి అనేటువంటిది ఇరాన్ వాళ్ళ వాదన. కరెక్ట్. మా దేశంలో ఉన్నటువంటి ఆయిల్ రిసోర్స్ ని మా ఇష్టం వచ్చిన దేశాలకి మా ఇష్టం వచ్చిన విధంగా అమ్ముకుంటాము, నువ్వెవరు మాట్లాడడానికి అంటారు. కరెక్ట్. 5000 సంవత్సరాల చరిత్ర అనేది ఇరాన్ వాళ్ళకు ఉంది. కరెక్ట్. ఒరిజినల్ గా ఇరాన్ అనేటువంటిది పర్షియా దేశము, పర్షియన్ భాష, పర్షియన్ కల్చర్ ఉండేది. వాళ్ళని పర్షియన్స్ అంటారు. మన టాటాస్ గద్రేజ్ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే పర్షియన్సే. తర్వాత వాళ్ళ మీద దాడులు చేశారు. బజంటైన్ ఎంపైర్ వచ్చి, ఓటమన్ ఎంపైర్ వచ్చి, రోమన్స్ వచ్చి, వాళ్ళందరూ కూడాను ముస్లిమ్స్ కింద కన్వర్ట్ అయిపోయారు.
దట్ ఈస్ డిఫరెంట్ హిస్టరీ. దాని గురించి కావాలంటే ఇంకో వీడియో చేసుకో. సార్ ఇరాన్ వాళ్ళకి చక్కటి యుద్ధ తంత్రము ఉంది, అమెరికా వాళ్ళకి లేదు. అమెరికా వాళ్ళు మా దగ్గర ఆయుధాలు ఉంటాయి, మేము ఏమైనా చేయగలం అనుకున్నారు. అది కాదురా బాబు అని చెప్పి ఇరాన్ వాళ్ళు ప్రూవ్ చేశారు. భారతదేశము ఇజ్రాయెల్ కి ఇరాన్ కి ఇద్దరికి కూడా సమదూరంలోనే ఉంది. ఓకే. పాకిస్తాన్ లో మీటింగ్ పెట్టినా కానీ ఎవడో రాడు, అది వాళ్ళే చెప్పేశారు. సరే ఎన్ని యుద్ధ విమానాలు పోయినాయి, ఎన్ని డ్రోన్స్ పోయినాయి, ఎన్ని పేట్రియట్ మిసైల్స్ పోయినాయి, ఆ లెక్కంతా కూడా ఇప్పట్లో మనకు కరెక్ట్ గా ఫిగర్స్ రావు. యుద్ధం కనుక ఆగితే 6 నెలల తర్వాత కానీ కరెక్ట్ ఫిగర్స్ అనేటువంటి రావు. ఎంతమంది సైనికులు చనిపోయారు, ట్యాంక్స్ ఎన్ని పోయినాయి, యుద్ధ విమానాలు అప్పుడు కానీ రావు, అప్పుడు దాకా రావు. ఇప్పుడు అన్ని వచ్చాయని కూడాను ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అను నమ్మదగ్గర ఇన్ఫర్మేషన్ కాదు. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. సైనికులు యుద్ధం అంటేనే సైనికులు కూడా చనిపోతారు కదా, షిప్స్ పాడైపోతాయి, సైనికులు చనిపోతారు, సంగతి సమాచారం. వైజాగ్ కు వచ్చి పార్టిసిపేట్ చేసి తిరిగి వెళ్తున్నటువంటి ఇరాన్ వాళ్ళ నౌకను దాన్ని సముద్రంలో ముంచేశారు. ఇంకొక నౌక కూడా అలాగే వస్తుంటే మన ఇండియా వాళ్ళే కొచ్చిన్ పోర్ట్ లో దాన్ని యాంకరింగ్ చేసి వాళ్ళందరినీ స్పెషల్ ఫ్లైట్ లో పంపించారు. మనం చేయగలిగింది ఏదో మనం చేశాము. అది అమెరికాకి, ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలు. అందులో మనం ఏళ్ళు కాళ్ళు పెట్టాల్సిన పని లేదు. ఇద్దరికి కూడా మన సముద్రంలోనే ఉన్నాము, ఇద్దరు మనకి కావాల్సినటువంటి వాళ్ళే. ఒకప్పుడు ఇరాన్ నుంచి మనము రూపాయలు ఇచ్చి, డాలర్లు కాదు రూపాయలు ఇచ్చి 10% మనకు అవసరమైనటువంటి గ్యాస్ ని ఆయిల్ అక్కడి నుంచే తెచ్చుకునేవాళ్ళం. ప్రపంచానికి అంతా ఇబ్బందిగానే ఉంది, మనకి ఇబ్బందిగానే ఉంది. 12 దేశాలకి హార్మోజ్ నుంచి పోవడానికి పర్మిషన్ ఇస్తున్నామని చెప్పారు. మన షిప్స్ కొన్ని వచ్చినాయి, మళ్ళీ మొన్న ఈ మధ్య స్టాప్ చేశారు. ఈ ప్రాబ్లం అన్నిటి కూడా సొల్యూషన్ ఏంటి అనేసి అంటే 2 విషయాలు. ఇరాన్ మీద ఇప్పటి వరకు పెట్టినటువంటి ఆంక్షలు మొత్తం తీసేస్తే చాలా వరకు ప్రాబ్లం పోయినట్టే. ఎప్పుడైతే వాళ్ళు ఆంక్షలు తీసేస్తారో హార్మోజ్ ని ఫ్రీ అయిపోతుంది, ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది. ఆ 460 కేజీల గురించి ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ వాళ్ళ పర్యవేక్షణలో ఇటు భారతదేశం కానీ, చైనా కానీ, ఆస్ట్రేలియా కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇంకొకళ్ళు కానీ పర్యవేక్షణలో కనుక ఉంటే కనుక ఆయుధాలు తయారు చేసేటువంటి రేంజ్ కి ఆ యురేనియం వచ్చిందా లేదా అన్న సంగతి తెలుస్తుంది. పాకిస్తాన్ లోనేమో అమెరికా వాళ్ళు అణ్వాయుధాలు పెట్టుకుంటారు కిరాణా హిల్స్ లో. పోయినసారి సాగు దెబ్బే తగిలింది, ఆగా మేఘాల మీద అడౌట్ చేశారు. టర్కీ నుంచి ఆ పౌడర్ తెప్పించి సంగతి సమాచారం చేశారు. రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు ప్రత్యక్షంగా యుద్ధంలోకి రాలేదు, కానీ అన్ని రకాలైన సహాయాలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం. అల్టిమేట్ గా ఎంత చెప్పినా గానీ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందని కదా అంటారు. యుద్ధం ఆగిపోవాలంటే 2 విషయాలు జరగాలి. తెలుసో తెలియకో సమాచారం, తప్పుడు సమాచారం మూలకంగానో ఇంకో విషయం మూలకంగానో మేము యుద్ధంలోకి దిగాము, మాకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ మేము యుద్ధంలోకి దిగాము, మేము యుద్ధాన్ని ఆపేస్తున్నాము, అన్ని ఆంక్షలు ఎత్తేస్తున్నాము అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఒక్క మాట కనుక చెప్తే యుద్ధం పరిష్కారం అయిపోతుంది. మిగిలిన విషయాలన్నీ చిన్నవి. ఇది ఆయిల్ కానీ, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని రిలీజ్ చేయడం కానీ, అణ్వాయుధాలకు సంబంధించిన 460 కేజెస్ 60% ఎన్రిచ్మెంట్ కానీ, ఇవన్నీ సెకండరీ ఇష్యూస్. ఫస్ట్ ఇష్యూ ఏంటి? ఇది ఒకటే. మాకు సంబంధం లేని విషయంలో మేము ఏళ్ళు కాళ్ళు పెట్టాము, 52 రోజుల నుంచి ఇదే జరుగుతూ ఉంది, మాకు కూడా చాలా నష్టము జరిగింది. అంటే మరి తప్పు చేశాం మేము అని చెప్పి ట్రంప్ లాంటి వాళ్ళు ఒప్పుకోరుగా, ఇండైరెక్ట్ గా చెప్పొచ్చు దాన్ని. మేము యుద్ధం ఆపేస్తున్నాము, ఆంక్షలన్నీ ఎత్తేస్తున్నాము, చాలు. ఈ ఒక్క మాట చాలు, మిగిలిన ఆటోమేటిక్ గా సర్దుకుంటాయి. మరి అది ట్రంప్ గారు చేస్తారా అంటే ఆయనకి ఎగోయిజం చాలా ఎక్కువ, ఆయన చేయడు. ప్రపంచం అంతా ఆయిల్ గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నాడు, కానీ ట్రంప్ గారికి ఆ ప్రాబ్లం లేదు. ఆయన దేశంలో ఉన్న ఆయిల్ ఆయన సరిపోద్ది. అయినప్పటికీ కూడాను అమెరికాలో ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి. మరి ఎందుకు కారణం? ఇరాన్ దగ్గర నుంచి ఆయన ఏమో ఆయిల్ కొనుక్కోవట్లేదు, సౌదీ అరేబియా నుంచి కొనుక్కోవట్లేదు, ఒమన్ నుంచి కొనుక్కోవట్లేదు, వాళ్ళకున్న ఆయిల్ రిసోర్సెస్ సరిపోతున్నాయి. మరి ఇప్పుడు అమెరికాలో ఆయిల్ రేట్ ఎందుకు పెరిగింది? అది అమెరికన్ ప్రజలు ఆలోచించుకుంటారు. ఆయన్ని ఎన్నుకున్నటువంటిది 33 కోట్ల మంది అమెరికన్ ప్రజలు ఆయన్ని వెనుకున్నారు, ఆయన ఇష్టం. అమెరికాకి సంబంధించిన అంతర్గత విషయాల్లో మనం ఎప్పుడు వీళ్ళు కాళ్ళు పెట్టలేదు. కానీ
వాళ్ళు ఎప్పుడు కూడా మన విషయాల్లో ఏళ్ళు కాళ్ళు పెరగడానికి ప్రయత్నిస్తారు. మనం అలౌ చేయట్లేదు. పాకిస్తాన్కి చాలా దగ్గర. పాకిస్తాన్ ఉగ్రదేశం అన్న సంగతి ట్రంప్ గారికి తెలుసు. ఉగ్రదేశానికి ఆయన సపోర్ట్ చేస్తాడు. మన సింధూర్ అప్పుడు కూడా $400 మిలియన్ ఇచ్చారు వాళ్ళకి. F-35 కొనుక్కోమని చెప్పి మన మీద ప్రెషర్ పెడతారు. మాకు వద్దండి అని చెప్పాం. GE404 ఇంజిన్స్ మాకు సప్లై చేయాలని చెప్పి డబ్బులు తీసుకున్నారు వాళ్ళు, సప్లై చేస్తామని. ఇంతవరకు ఆ సప్లై చేయలేదు. మొదటి నుంచి అంతేనే. 1968-69లో ట్రాంబేలో ఉండేటువంటి అటామిక్ పవర్ ప్లాంట్ కి వాళ్లే కట్టాలి, వాళ్లే మెయింటైన్ చేయాలి, వాళ్లే శుద్ధి చేసిన ఇంధనాన్ని ఇవ్వాలి. అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు. 3 సంవత్సరాల తర్వాత నథింగ్ డూయింగ్ అన్నారు. ఆ రోజుల్లో మనం ఉన్న పరిస్థితులు ఏంటంటే గట్టిగా మాట్లాడకపోయాం. కానీ ఇప్పుడు మన పరిస్థితి అది కాదు కదా. అప్పటికీ కూడాను పెద్దవాడు పాపం అమెరికన్ ప్రెసిడెంట్ మన గౌరవం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో రష్యా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆయిల్ కొనద్దు అనేసి అంటే సరే కదా అని మానేసాం. ఇప్పుడు మళ్ళీ ఆయన కొనుక్కోండి అంటాడు. ఆయన కొనమంటే కొనుక్కోవాలి, మానేయమంటే మానేయాల. మనకు బుద్ధి జ్ఞానం ఉండదు కొంచెం. అయినా S-400 విషయంలో కూడా మీరు కొన్నారంటే మీ సంగతి ఏంటో చూస్తానని చెప్పి బెదిరించారు. అయినా కానీ మనం కొనుక్కున్నాం. ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ తెచ్చుకునేటప్పుడు కూడా అంతే. మీరు కనుక అక్కడి నుంచి కనుక ఆయిల్ కనుక తెచ్చుకున్నారంటే మీ సంగతి ఏంటో తెలుస్తా అన్నాడు కాబట్టి కొంతవరకు మానేసాం. వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి. వెనిజులా నుంచి కూడా తెచ్చుకునేవాళ్ళం మనం. ఆ వెనిజులాలో కూడా అలాగే చేశారు. ఇప్పుడు మళ్ళీ చెప్పడం ఏంటంటే ఇరాన్ అయిపోయిన తర్వాత క్యూబా అంటాడు ఆయన. అంటే నీకేం పరివాట లేదా ఏంది? నీ సంగతి ఏందో నువ్వు చూసుకోక, నీ దేశ ప్రజల సంగతి ఏందో నువ్వు చూసుకోక $38 ట్రిలియన్ అప్పు పెట్టుకొని నువ్వేందా ఆ ప్రపంచం మీద పడిపోయి నేను వాడి సంగతి చూస్తా వీడి సంగతి చూస్తా అంటాడు. పొయ్యే కాలం వస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో ఉండే ప్రజలు రెండోసారి అనవసరంగా ఈయన ప్రెసిడెంట్ కింద ఎన్నుకున్నారా బాబు అని చెప్పి జుట్టు పీక్కుంటున్నారు. ప్రపంచానికంతా ఇబ్బంది కదా. వ్యతిరేకత అనేది ప్రపంచవ్యాప్తంగా రావడం కాదు, అమెరికాలోనే వ్యతిరేకత వచ్చింది. చచ్చినట్టు ట్రంప్ గారు ఒక 4 మెట్లు కిందకి దిగి ఇరాన్ వాళ్ళు చెప్పిందని ఒప్పుకు తీరాల్సిందే. అంతే, ఇంక వేరే మార్గమే లేదు. వాళ్ళు అడుగుతున్నది కూడా ఒకటే, మా దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలనేది మీరు నిర్ణయించుకుంటామో, మీరు ఇంటర్ఫియర్ కావద్దు. మా దగ్గర ఉన్నటువంటిది 460 కేజీలు అనేటువంటిది అందరి పర్యవేక్షణలో వచ్చేద్దాము, మేము బాంబులు తయారు చేయము. మూడవది, మా దేశం మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఎత్తేయాలి, ఇక మీద ఏమీ పెట్టకూడదు. నాలుగవది, ఇక మీద మా మీద ఎవడు యుద్ధం చేయకూడదు. ఈ 4 కండిషన్లు అనేటువంటిది రీజనబుల్ గానే ఉన్నాయి. అది కానీ ట్రంప్ గారు కనుక ఒప్పుకుంటే వెళ్ళనుకో, ప్రపంచం అంతా ఒప్పుకున్నప్పుడు ఆయనకి ఏమైంది ఒప్పుకోవడానికి? అంతే కదా. ఒప్పుకోకపోతే ఆయనకే నష్టం. మీకు సమయం చెప్తారు సార్, చెరువు మీద ముడిగడ కూడా మానేశాడు అన్నట్టు ట్రంప్ గారికి అసలు ప్రధానమైన శత్రువు, ప్రధానమైన కోపం ఇరాన్ మీద కాదు, చైనా మీద. వాళ్ళని కంట్రోల్ చేయడం చేతగాక, వాళ్ళని ఏమీ అనలేక ఇరాన్ అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి దిక్కుమాలి పని అనమాట. దాని మూలకంగా ఏమైంది? ఆయనకి నష్టము, ప్రపంచానికి నష్టము. చైనా వాడు బాగానే ఉన్నాడు, రష్యా వాడు బాగానే ఉన్నాడు, చైనా వాడు బాగానే ఉన్నాడు, ఇండియా వాడు మనకు వచ్చి ఇబ్బంది పడుతున్నాం. ఈ ఇబ్బందిని కూడా మనం ఎదుర్కోగలం, అది పెద్ద సమస్య కాదు. తలవంచాల్సినటువంటి పనే లేదు. దీనికి సొల్యూషన్ రెండే రెండు. ఒకటి, ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు ఎత్తేయండి, ముందు రోజుల్లో యుద్ధం చేయం. అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు మీరు అని కదా అంటున్నారు మీరు, మేము అది తయారు చేయము, ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ పర్యవేక్షణలో మీరు చూసుకోండి. ఈ రెండే. ఆ రెండు కనుక ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ఏమంటాడంటే, మీ మూలకం నాకు చాలా నష్టం జరిగింది కాబట్టి నువ్వు నాకు $1 ట్రిలియన్ డబ్బులు ఇవ్వాలి అంటాడు. ఇరాన్ వాళ్ళు ఏమంటారు, మీ మూలకం నాకు జరిగింది కాబట్టి నాకు $2 ట్రిలియన్ ఇవ్వండి అంటాడు. చివరికి చర్చల్లోకి వస్తే ఏమవుతుందంటే, ఈ $1 ట్రిలియన్ ఆ $2 ట్రిలియన్ రెండు పక్క కొట్టుకుపోతాయి. నీకు నష్టం జరిగింది, మాకు నష్టం జరిగింది, దాని గురించి మాట్లాడొద్దు అంటారు. అది కూడా పెద్ద సమస్య కాదు. ఒకటే ఒక విషయం అంతే, తప్పు ఎవరిదే అంటే నాకు తెలిసినంత వరకు నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే అమెరికా వాళ్ళదే తప్పు. ఇజ్రాయెల్ కన్నా ఇరాన్కి మధ్య యుద్ధం. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్ని ఇరాన్ వాళ్ళు పెంచి పోషించినటువంటి హౌతీలు వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు కాబట్టి. ఇజ్రాయెల్కి చుట్టుపక్కల అన్ని కూడా ఇస్లామిక్ దేశాలే కదా, వాళ్ళ దేశాన్ని పరిరక్షించుకోవడానికి కోసం అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు తాపత్రయపడుతున్నారు. 1948వ సంవత్సరంలోనే ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది జ్యూస్ ని చంపేశారు. జ్యూస్ అంతా కూడా చెల్లా చెదర అయిపోయారు. తెలివిగల వాళ్ళు, నోబెల్ ప్రైజులు ఎక్కువగా వాళ్ళకే వస్తాయి.
వాళ్ళకంటూ ఓ దేశం ఏర్పరచుకున్నారు. ఇజ్రాయిల్, గాజా స్ట్రిప్, గోల్డెన్ హైట్స్. ఇదే కదా ప్రాబ్లం ఇక్కడ. దీన్ని సాల్వ్ చేయకుండా ఎంతసేపటికి ఏంటంటే యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు. సరే, వాళ్ళ గోల్డెన్ నేమ్ కూడా ఫెయిల్ అయిపోయింది అనుకో, అంత ఇదిగా లేదు అన్న సంగతి తెలిపోయింది. అసలు సిసలైనటువంటి పవర్ఫుల్ వెపన్స్ అనేటువంటిది ఇంతవరకు ఇరాన్ వాళ్ళు బయటికి తీయలేదు. అవి కనుక తీస్తే మనకు చాలా దారుణంగా ఉంటుంది. అది సో దీని పరిష్కార మార్గం ఏందయ్యా బాబు అంటే, ఇరాన్కి చక్కటి యుద్ధ తంత్రం ఉంది, వాళ్ళు వెనక్కి తగ్గరు. అమెరికా వాళ్ళకి యుద్ధ తంత్రం లేదు, పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేశారు. ఇజ్రాయెల్ వాడు నేర్పించాడు అమెరికా వాళ్ళకి ఇది యాక్చువల్ గా. మరి ఇజ్రాయెల్ ఇరాన్ ఇద్దరు దగ్గర మనం ఏం మాట్లాడతాం మరి అలాంటి సందర్భంలో? ట్రంప్ గారి చేతిలోనే ఉంది, నేను యుద్ధం విరమిస్తున్నాను, ఆంక్షలన్నీ ఎత్తేస్తున్నాను, మీరు హార్మోన్స్ రిలీజ్ చేయండి, అయిపోయింది. ఇంకా యుద్ధం అనే సమస్య ఉండదు అక్కడ. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సౌదీ అరేబియా కానీ దుబాయ్, అబు దుబాయ్, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు బాగా సంపాదించుకున్న డబ్బులన్నీ తీసుకెళ్లి అమెరికాలో పెట్టుబడి పెట్టుకున్నారు. ఇప్పుడు ట్రంప్ ఉన్నట్టు నన్ను ఫైన్ మాని మీకు ఇక్కడ ఉన్న ఆస్తులు మొత్తం కూడా నేను నిర్బంధించేస్తున్నాను, ఫ్రీజ్ చేస్తున్నాను అనేసి అంటే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉండిపోతాయి అక్కడ. అందుకని మిగిలిన కంట్రీస్ వాడు ఎవరో ఏమీ మాట్లాడట్లా. అదే వాళ్ళ భయం. తీసుకెళ్లి మరి అక్కడ ఎవడు పెట్టుకోమన్నాను నేను, అక్కడేదో సేఫ్ గా ఉంటుందని చెప్పి పెట్టుకుంటున్నావు. ఇలాంటి ఆయన ప్రెసిడెంట్ అవుతాడు సంగతి ఊహించలేదు కాబట్టి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్కడ పెట్టుకున్నారు. ఎంత పెద్ద ప్యాలెస్ ఉంటాయి అనుకున్నావు అక్కడ, హ్యూజ్ ప్యాలెసెస్ ఉంటాయి, 20 ఎకరాలు 30 ఎకరాల్లో హ్యూజ్ ప్యాలెసెస్ ఉంటాయి. ఒక కొండ చూసుకొని ఆ కొండ మీద ప్యాలెస్ కట్టుకొని ఫ్లారిడా లాంటి చేతులను, మియామి బీచ్ లాంటి చోట్ల అయితే ప్రత్యేకమైన షిప్ తయారు చేయించుకొని తిరుగుతూ ఉంటారు. వీడు సంపాదించిన డబ్బులన్నీ బ్యాంకులో ఆడే ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకున్నారు. కంపెనీలకు సంబంధించిన షేర్స్ లో డబ్బులు పెట్టారు, ఆస్తుల రూపంలో డబ్బులు పెట్టారు, యుఎస్ ట్రెజరీ బాండ్స్ కొనుక్కున్నారు. వీళ్ళ సేవింగ్స్ అన్ని ఆడే ఉండిపోయి. ఈ ట్రంప్ వీడు దుంపద, వీడు అసలే తిక్కరోడు రా బాబు, వీడి మైండ్ దొబ్బింది, ఇప్పుడే ఉంటాడో ఏందో సంగతి సమాచారము, ఫ్రీజ్ అన్నాయంటే మొత్తం సంకనాగిపోతామని వాళ్ళ భయం. ఎవరి భయాలు వాళ్ళకుంటాయి. దీన్ని అంతర్జాతీయ రాజకీయం అంటారు. అంతర్జాతీయ రాజకీయము గ్లోబల్ పాలిటిక్స్ లో ప్రధానమైన పాత్ర పోషించేటువంటిది ఒక్కటే, స్వార్థము. అంతే, ఇంకెంతకంటే చెప్పడం కూడా వేస్ట్. రైట్, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.